నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ నుండి మనకి పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ న్యూఢిల్లీ వేకెన్సీ నోటీస్ అని కనబడుతుంది. ఇక ఈ పోస్టులకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మనకి స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూడొచ్చు. ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లై చేయాలి. మీ డౌట్స్ అయితే ముందుగా నేను క్లియర్ఫై అయితే చేశాను. ఇక పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. ఇందులో మనకి సీనియర్ జ్యుడిషియల్ ట్రాన్స్లేటర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి మనకి గ్రూప్ బి కేటగిరీకి సంబంధించి అయితే ఉంటాయి. వీటికి శాలరీస్ చూసుకుంటే 8th లెవెల్ 7th CPC ప్రకారం, 7th లెవెల్ 7th CPC ప్రకారం అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక మనకి చూసుకుంటే సీనియర్ జ్యుడిషియల్ ట్రాన్స్లేటర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. జ్యుడిషియల్ ట్రాన్స్లేటర్కి సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి మనకి కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. అవైతే చూసుకున్నట్లయితే మనకి సీనియర్ జ్యుడిషియల్ ట్రాన్స్లేటర్కి జనరల్లో ఒకటి ఉంది, ఓబీసీలో ఒకటి ఉంది. ఇక జ్యుడిషియల్ ట్రాన్స్లేటర్కి జనరల్లో 9, ఓబీసీలో 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1 ఉన్నాయి. టోటల్గా 14 పోస్టులు. టోటల్గా మనకి 16 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవైతే చూసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఈ క్వాలిఫికేషన్స్ అనేవి కంపల్సరీగా అయితే ఉండాలి. అదైతే మీరు చూడండి. ఇక మనకి చూసుకున్నట్లయితే సీనియర్ జ్యుడిషియల్ ట్రాన్స్లేటర్కి చూసుకోండి, BA హానర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ ఉర్దూ విత్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ ఆర్ ఉర్దూ ఆఫ్ ఇంగ్లీష్ వైజ్వల్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే BA హానర్స్లో ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ ఉండాలి. దానితో పాటు డిప్లొమా సర్టిఫికేట్స్ అనేది ట్రాన్స్లేషన్లో హిందీకి కానీ, ఉర్దూకి కానీ ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే 3 years అనేది ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ అనేది హిందీలో కానీ, ఉర్దూలో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన స్టార్టింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోతే ఈ 3 సంవత్సరాలు ఈ ట్రాన్స్లేటర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి జ్యుడిషియల్ ట్రాన్స్లేటర్, దీనికి సంబంధించి చూసుకుంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ లాంగ్వేజ్ మీద ఒక గ్రిప్ అయితే ఉండాలి. అదేవిధంగా ట్రాన్స్లేట్ చేసే ఒక నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. లేకపోతే అంటే మీకు డిగ్రీ అనేది లేకపోతే 2 years ఎక్స్పీరియన్స్ అనేది ట్రాన్స్లేషన్ వర్క్లో హిందీకి కానీ, ఉర్దూకి కానీ లేదా ఇంగ్లీష్కి కానీ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ పొందైతే ఉండాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు డిగ్రీలో సర్టిఫికేట్స్ అనేవి అంటే ఏదైతే నేను చెప్పానో దానికి సంబంధించి డిగ్రీలో లేకపోతే మీకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పి మాత్రమే మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి షెడ్యూల్ డేట్స్ అని చెప్పి ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లైకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్స్, రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి మార్చి 7వ తారీఖు అనేది లాస్ట్ డేటు. అదైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏదైతే ఫీ పేమెంట్ ఉంటుందో ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు, దానికి కూడా మనకి మార్చి 7వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారు www.delhihighcourt.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోంచి అప్లై చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 27 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి అప్లికేబుల్ అయితే మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC/ST అభ్యర్థులకి 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అభ్యర్థులకి 10 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనకి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మనకి 18 సంవత్సరాలకి ఎవరైనా ఎక్స్పీరియన్స్ సంపాదించలేరు. అదైతే గుర్తుంచుకోండి. అది కూడా డిగ్రీతో మీకు ఎక్స్పీరియన్స్ లేకుండానే ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. ఆ విషయాన్ని అయితే నేను ఇంకొంచెం క్లియర్గా అయితే డెప్త్గా అయితే మీకు చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటారు చాలామంది. ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులకి తప్పుగా మీరు చెప్పారని అంటారని చెప్పి దీని గురించి ఎక్కువసార్లు చెప్తున్నాను. రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో చూసుకుంటే మనకి రిజర్వేషన్ అనేది ఏ విధంగా కేటాయిస్తారో కూడా మనకి మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి అంటే SCకి సంబంధించి ఉంటారో వీరికి 7.5, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి ఎవరైతే STకి సంబంధించి ఉంటారో వీరికి 27%, బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి 4%, పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి ఏ విధంగా ఉంటుందో కూడా మొత్తం మనకి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే మీరు చూసుకోవచ్చు. ఇంకా మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే
ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు ఈ పోస్టులకు సంబంధించి మెన్షన్ చేశారు. మనకి చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది మనకి ఓఎంఆర్ బేస్డ్. మనకి చూసుకుంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరగకముందు ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ అయితే జరిగేది. ఆ విధంగా మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. మనకి చూసుకుంటే ఇందులో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి 3 విధాలుగా ఉంటుంది. పార్ట్ 1లో మనకి ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి 60 మార్క్స్, 60 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుంది. ఇక పార్ట్ 2లో జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి 20 మార్కులు, 20 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుంది. ఇక పార్ట్ 3లో చూసుకుంటే మనకి హిందీ ఆర్ ఉర్దూ ఉంటుంది. దీనికి సంబంధించి 20 మార్కులు, 20 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. టోటల్గా మనకి 100 మార్క్స్కి 100 మినిట్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అంటే 1:40 శాతం మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది 100 మార్క్స్కి. ఇదైతే మీరు కంపల్సరీగా అయితే గుర్తుంచుకోండి. మీకు వీటికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకి చూసుకుంటే 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకి 45% అనేది అవుట్ ఆఫ్ 100కి మార్క్స్ అయితే రావాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ జనరల్లోనే మనకి ఓబీసీ అభ్యర్థులు కూడా ఉంటారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది డిడక్షన్ అవుతుందంటే తగ్గుతుంది కరెక్ట్ ఆన్సర్ పెట్టిన దానికి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అదైతే మీరు చూసుకోవచ్చు. ఇక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది మనకి డిస్క్రిప్టివ్ టైప్ అంటే రిటర్న్ ఎగ్జామ్లో అయితే ఉంటుంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. మనకి చూసుకుంటే ఈ ఎగ్జామినేషన్లో ట్రాన్స్లేషన్ ప్యాసేజ్ అయితే ఇస్తారు 120 వర్డ్స్కి సంబంధించి. దీన్ని మనం హిందీ, ఉర్దూ ఉన్నదాన్ని ఇంగ్లీష్లోకి అయితే ట్రాన్స్లేట్ చేయాలి. దీనికి సంబంధించి 60 మార్క్స్. తర్వాత కూడా మనకి ట్రాన్స్లేషన్ అనదర్ ఇంకో ప్యాసేజ్ ఇస్తారు. దీన్ని ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. దీన్ని హిందీలోకి కానీ ఉర్దూలోకి కానీ ట్రాన్స్లేట్ అయితే చేయాలి. దీనికి కూడా మనకి 60 మార్క్స్. తర్వాత మనకి రైటింగ్ ఏ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 200 వర్డ్స్లో రాయాలి. దీనికి సంబంధించి 40 మార్కులు. రైటింగ్ సినోనమ్స్, ఆంటోనమ్స్, కరెక్ట్ స్పెల్లింగ్స్ అండ్ కరెక్టింగ్ ది సెంటెన్స్ గ్రామాటికల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 5 ఈచ్. దీనికి సంబంధించి 20 మార్క్స్. రైటింగ్ ఆన్సర్స్ ఆఫ్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్కి సంబంధించి ఉంటాయి. దీనికి సంబంధించి 20 మార్క్స్. ట్రాన్స్లేషన్ మనసు పెట్ట 50 వర్డ్స్. హిందీలో కానీ హిందీ, ఉర్దూలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. దీనికి 25 వర్డ్స్. ట్రాన్స్లేషన్ అనేది ఏదైతే ఇంగ్లీష్లో ఉంటుందో ఒక ప్యాసేజ్ని 50 వర్డ్స్ ఉన్న ప్యాసేజ్ దాన్ని హిందీలో కానీ ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేయాలి. దీనికి 25 మార్క్స్. ఇక్కడైతే మీకు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మనకి ఏదైతే ఈ ఎగ్జామ్ ఉందో ఇది మొత్తం మనకి 250 మార్క్స్కి సంబంధించి అయితే ఉంటుంది. ఇక స్టేజ్ 2 అనేది దీనికి సంబంధించి 180 మినిట్స్ టైం అంటే 3 గంటల సమయం అయితే ఇస్తారు. ఇందులో మనకి క్వాలిఫై అవ్వడానికి జనరల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకి, ఓబీసీ అభ్యర్థులకి 50% ఆఫ్ మార్క్స్ అంటే 125 మార్క్స్ అయితే రావాలి. ఇక రిజర్వేషన్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అభ్యర్థులకి 45% మార్క్స్ అయితే రావాలి. అంటే 112.5 మార్క్స్ అయితే రావాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక మనకి 2 స్టేజ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక స్టేజ్ అయితే ఉంటుంది. అదే మనకి స్టేజ్ 3. దీంట్లో చూసుకుంటే మనకి ఓన్లీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూని అయితే మీరు చూసుకోవచ్చు. మనకి జనరల్ కేటగిరీ విల్ బి 10 మార్క్స్ అవుట్ ఆఫ్ 25 మార్క్స్. రిజర్వ్ కేటగిరీ 8 మార్క్స్ అయితే రావాలి ఈ ఇంటర్వ్యూలో. అంటే మనకి ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వడానికి ఎవరైతే జనరల్ కేటగిరీ అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వీరికి 10% ఆఫ్ మార్క్స్ అంటే 10 మార్కులు రావాలి. 10% కాదు 10 మార్కులు రావాలి. ఇక నెక్స్ట్ ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో రిజర్వేషన్ క్యాండిడేట్స్ వీరికి 25కి అవుట్ ఆఫ్ 8 మార్క్స్ అయితే రావాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే మీరు చూడొచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసింది సీనియర్ జ్యుడిషియల్ ట్రాన్స్లేటర్కి సంబంధించి. ఇక నెక్స్ట్ మనం జ్యుడిషియల్ ట్రాన్స్లేటర్కి చూద్దాం. దీనికి కూడా సేమ్ అదే విధంగా ఉంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 మార్క్స్కి ఓఎంఆర్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే ఉంటాయి. సేమ్ అవే టాపిక్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే మరొకసారి చెప్పక్కర్లేదు. దీనికి సమయం చూసుకుంటే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ అయితే ఇస్తారు. ఇందాక చూసుకుంటే మనకి 1 అవర్ 40 మినిట్స్ మాత్రం ఇచ్చారు. ఇక్కడ 2 అవర్స్ అయితే ఇస్తున్నారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది 0.25 ఈచ్ రాంగ్ ఆన్సర్కి. మనకి సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి జనరల్ ఓబీసీ అభ్యర్థులకి 50% అంటే 50 మార్కులు రావాలి. రిజర్వ్డ్ కేటగిరీకి 45 మార్క్స్ అంటే 45% మార్క్స్ అనేవి అవుట్ ఆఫ్ 100 రావాలి. ఇక మనకి దీనికి కూడా స్టేజ్ 2 అయితే ఉంది. ఇది మనకి మెయిన్ ఎగ్జామినేషన్. ఇంతకుముందు చూసుకుంటే మనకి సీనియర్ జ్యుడిషియల్ ట్రాన్స్లేటర్కి సంబంధించి చూసుకుంటే 250 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ వీటికి సంబంధించి కూడా సేమ్ ట్రాన్స్లేషన్ అయితే అదే ఉంది. కాకుండా ఇక్కడ మనకి వెయిటేజ్ అయితే తగ్గింది. ఇక్కడ మనకి టైం చూసుకుంటే
120 మినిట్స్ అంటే 2 అవర్స్ మాత్రమే ఇస్తున్నారు. ఇందాక చూసుకుంటే 3 అవర్స్ ఇచ్చే టైము, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి 200 మార్క్స్. ఇందులో మనకి జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు క్వాలిఫై అవ్వడానికి 100 మార్క్స్ అంటే 50% ఆఫ్ మార్క్స్ అనేది అవుట్ ఆఫ్ 200 తీసుకోవాలి. ఇక రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీరు 90 మార్క్స్ అంటే 45% ఆఫ్ మార్క్స్ అనేది అవుట్ ఆఫ్ 200కి అయితే తెచ్చుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఇక మనకి నెక్స్ట్ స్టేజ్ 3, దీనికి సంబంధించి కూడా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ 25 మార్క్స్కి ఉంటుంది. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ 10 మార్క్స్ అయితే గెయిన్ చేయాలి 25కి అవుట్ ఆఫ్. ఇక ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో వీరు 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 25కి అయితే గ్యాదర్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే మీరు చూసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ అండ్ ఫీజు అనేది 300 రూపాయలుగా ఉంది. ఇది నాన్ రీఫండబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే చూడొచ్చు. ఈ ఎగ్జామినేషన్ ఫీజు 300 ఏదైతే ఉందో ఇది జనరల్ ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే. ఇక ఎవరైతే చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి 150 రూపాయల అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. www.delhihighcourt.nic.in అనేది అఫీషియల్ వెబ్సైటు. అక్కడి నుంచి మీరు ఈజీగా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తున్నాను, అదైతే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఈజీగా అప్లై చేయొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేశాను. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి జనవరి 29వ తారీఖున రావడం జరిగింది. జనవరి 29వ తారీఖున రావడం జరిగిన ఫిబ్రవరి 15వ తారీఖు నుండే ఆన్లైన్ అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయ్యాయి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 10 డేస్ అయితే అయింది. ఇక మనకి చూసుకుంటే ఒక 12 డేస్ దాకా టైం అయితే ఉంది. మీరు అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. మనకి ఎగ్జామ్కి సంబంధించిన లొకేషన్ అనేది మనకి ఎగ్జామ్ సంబంధించి అప్డేట్స్ రాగానే మనకి ఎగ్జామ్ లొకేషన్ అయితే ఇస్తారు. మనకి మేబీ హైదరాబాద్లో కూడా ఎగ్జామ్ లొకేషన్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీదగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేశారు. కాబట్టి మనకి ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఇచ్చే అవకాశాలు కూడా ఒక 75% వరకు అయితే ఉన్నాయి. మీరు అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక పోస్టింగ్ చూసుకుంటే మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. పోస్టింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అయితే ఉండదు. ఖచ్చితంగా న్యూఢిల్లీ అంటే ఢిల్లీలోనే ఉంటుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా వస్తున్నాయి. మీరు మాత్రం ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇప్పుడు మీరు ఏదైతే డీటెయిల్స్ తెలుసుకున్న పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్ ఇస్తాను, దాన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు డీటెయిల్స్ తెలుసుకోవడానికి యూస్ అవుతుంది. అదేవిధంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఎగ్జామ్కి సంబంధించిన ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి కూడా యూస్ అవుతుంది. ఆన్లైన్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఈ విధంగా చూసుకుంటే మీరు క్లిక్ చేస్తే ఆ లింక్ని హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీకి అయితే వస్తారు. ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్లో ఈజీగా అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఆన్లైన్లో అయితే అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఓబీసీ అభ్యర్థులకి 300 రూపాయలు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వీరికి చూసుకుంటే 150 రూపాయలు. అదైతే గుర్తుంచుకోండి. ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు అప్లై చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరో ఒకరికి అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, వీలైనంత వరకు వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మీకు పోస్ట్ రాకపోయినా మీ ఫ్రెండ్కి ఎవరైనా పోస్ట్ వస్తే అదైనా హ్యాపీగా అయితే ఫీల్ అవచ్చు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వారు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నా ద్వారా వచ్చే అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందగలరు. ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.